ఇండియా క్రికెటర్లకు తెలియజేయడం ఏమనగా ఈసారి మన ఊర్లో గాలిపటాల పోటీలు నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరూ వారి గాలిపటాలు తెచ్చుకొని ఎగరేయాలని కోరుచున్నాము. ఓకే చాహల్ బాయ్, గాలిపటాలైతే ఎగరేస్తాం. గెలిస్తే ఏంటంట ఏదో ఒకటి ఉండాలి కదా. అది కూడా చెప్తాను వినండి. గెలిచిన వాళ్ళకి ₹1,00,000 క్యాష్, అలాగే సెకండ్ హ్యాండ్ వరల్డ్ కప్ కూడా ఇస్తాము. కాబట్టి వాళ్ళ గాలిపటాలు వాళ్ళే తెచ్చుకొని ఎగరేసుకోవాలని చెప్తున్నాను. ఏ బల్లె మంచి పండగ సమయంలో మంచి టయానికి చాలు గడొచ్చి ఆఫర్ పెట్టిండు. కాబట్టి ఆ ₹1,00,000 కొట్టేస్తా నాదే. ఆ గాలిపటం అయితే నేనే చాలా చెప్పి ఎగరేస్తాను, చూసుకోండి. రూల్స్ చెప్తాను వినండి. ఎవరిదైతే లాస్ట్ వరకు గాలిపటం ఎగురుతా ఉంటుందో వాళ్ళే విజేతలు. కావాలంటే వేరే వాళ్ళ గాలిపటాలను తెంచేయండి, లాస్ట్ వరకు మీద ఉండేలా చూసుకోండి. అయ్యో గాలిపటం తీసుకోడానికి డబ్బులు కూడా ప్రస్తుతం నా దగ్గర లేదు. ఇంకేం చేస్తాం, ఎగరేసే వాళ్ళనన్నా పోయి చూస్తాం. ఇక ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ ద షో. మా ముంబై ఇండియన్స్ మజాకా చూసుకోండి. ఫస్ట్ వచ్చింది నేనే, ఫస్ట్ వచ్చేది కూడా నేనే. ఇన్ని రోజులు ఈ హార్దిక్ పాండ్యాకి ఇంజురీ ఉందని ఇంట్లో పనుకొని ఉంటున్నారేమో అనుకుంటున్నారు, కానీ అలా చేయలేదు. నేనైతే మంచిగా ఈ గాలిపటం ఎలా ఎగరేసేదో ప్రాక్టీస్ చేసుకున్నా. ఫస్ట్ ప్రైజ్ నాదే, పాత వరల్డ్ కప్ నాదే. అరే ఏంటి హార్దిక్ బ్రో కామెడీ చేస్తున్నావా? ఈసారి కప్పు నమ్మదే. అక్కడ కప్పు రాకపోవచ్చేమో, ఇక్కడ మాత్రం పక్కా నాదే. గాలిపటం ఎగరేయడం అంటే ఐపీఎల్ లో టీములు మారంత ఈజీ కాదు, స్కిల్ ఉండాలి. ఆ స్కిల్‌లన్నీ నా బ్లడ్ లోనే ఉన్నాయి. కావాలంటే చూసుకో, ఈసారి కప్పు నమ్మదే. స్కిల్ లేదు, శుభ్మన్ గిల్లు లేదు. ఇక్కడ ఉన్నది రాహుల్ తో అంత ఈజీ కాదు. ఈ గాలిపటాలు ఎగరేయడంలో నాకైతే 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, కావాలంటే చూసుకోండి. అరే రోహిత్ భాయ్, మనం ఒకటి ముంబై ఇండియన్స్ వాళ్ళు. వాళ్ళ దగ్గర చేరిండామంటే మన గాలిపటాలు పక్క మరగాయి అయిపోతుంది. కాబట్టి మనం సైడ్ గా ఉంటాం, గాలిపటాలని చాలా చెప్పి ఎగరేద్దాం. ప్రైజ్ వస్తే నీకన్నా రావాలి, లేదంటే నాకన్నా రావాలి. మనల్ని దాటి ప్రైజ్ అయితే పోకూడదు. అరే బుమ్రా భాయ్, నువ్వైతే కేక సూపర్. అసలు ఏమన్నా ఐడియా ఇచ్చినావా? మనమిద్దరం ఉందాం లాస్ట్ వరకు, ఏమన్నా అవుని. ఓకే బాయ్స్, ఇప్పుడు మీ అందరికి స్ట్రాటజిక్ టైం అవుట్. ఇప్పుడైతే మీరు ఏమన్నా స్ట్రాటజీస్ మాట్లాడుకోవచ్చు, లాస్ట్ వరకు ఉండొచ్చు. అరే అంపైర్ చాహల్ గా ఇప్పుడేమరా స్ట్రాటజీలు మాట్లాడతాము? ఈ గాలిపటంలో బొంగులో స్ట్రాటజిక్ టైం అవుట్ కూడానా? అరే కోహ్లీ భాయ్, నీ గాలిపటం నా గాలిపటం చిక్కు పడిపోయింది. ఇప్పుడేం చేసేది? అయ్యో తెగిపోయినే. ఏంటి కోహ్లీ భాయ్ ఇలా చేసావు? తమ్ముడు గాలిపటం తెంచడం నీకు ఏదేమన్నా న్యాయమేనా? కూల్ రాహుల్ కూల్, ఏమనుకోవద్దు. తమ్ముడు పేకాటే. నువ్వైతే గమ్మున ఇంటికి పోయి ఏమైనా చేసి తినేసి పడుకో. అమ్మయ్యా, నేను సేఫ్. ఎట్లో ఈ కోహ్లీకి దగ్గరగా ఉండకూడదు, కొంచెం దూరంగా ఉంటే ఈజీగా గెలుస్తా. ఇలా అవుతుందని నాకు ముందుగానే తెలుసు. వీళ్ళకి దూరంగా వచ్చి మంచి పని చేసినాం. హలో, ఎవరైనా కాపాడండి, నా గాలిపటం నన్ను లాక్కెళ్ళిపోతుంది. ఎవరైనా నన్ను పట్టుకోండి. అయ్యో. అరే కోహ్లీ బో, నువ్వైనా కాపాడు, గాలిపటం నన్ను లాక్కెళ్ళిపోతుంది. పోయినే. అమ్మయ్య, వీడు కూడా అవుట్. నెక్స్ట్ టార్గెట్ బుమ్రానే. హలో బుమ్రా బాయ్. చెప్పు కోహ్లీ బ్రో. ఇప్పుడైతే మనం ఒక డీల్ మాట్లాడుకుందాం. ఒకవేళ గెలిస్తే దాంట్లో 50% అమౌంట్ అయితే నీకు ఇచ్చేస్తా. నువ్వైతే ప్రస్తుతానికి సైడ్ అయిపో. 50% అంటే 50,000 ఈజీగానే వస్తుంది గెలకుండానే. ఓకే కోహ్లీ బ్రో, డన్. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.